బాదం మిల్క్, సోయా మిల్క్ ఆర్ ఓట్ మిల్క్ ఏది తీసుకోవాలని కొంచెం గందరగోళంగా ఉందా? మీ ఆరోగ్య లక్ష్యాలకు మరియు రుచి ప్రాధాన్యతలకు ఏది సరిపోతుందో ఇవాళ నేను చెప్తాను. బాదం పాలు క్యాలరీలు మరియు కార్బోహైడ్రేట్స్ లో తక్కువగా ఉంటాయి, కానీ ప్రోటీన్ కూడా తక్కువే. బరువు తగ్గాలనుకునే వారికి చాలా గొప్పగా ఉంటుంది, కానీ కండరాల నిర్మాణానికి లేదా నిర్వహించడానికి పెద్దగా యూస్ఫుల్ కాదు. ఇక సోయా మిల్క్, ఇది నిజానికి పాలకు మంచి పోషక ప్రత్యామ్నాయం. ఇక ప్రోటీను మరియు గుండెకు సంబంధించిన హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఐసోఫ్లవెన్స్ కూడా ఉంటాయి. ఇవి హార్మోనల్ బ్యాలెన్స్ కు సహాయపడతాయి. అయితే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు మితంగా తీసుకోవాలి. ఇక ఓట్ మిల్క్, ఇది చాలా క్రీమీగా ఉంటుంది. వీటిలో కార్బోహైడ్రేట్స్ మరియు బీటా గ్లూకాన్ యొక్క మంచి మూలం. జీర్ణక్రియ మరియు కొలెస్ట్రాల్ కి చాలా మంచిది. కానీ ఓట్ మిల్క్ బ్రాండ్స్ ప్రాసెసింగ్ సమయంలో చక్కెరను కలుపుతుంటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిల్ని మరియు మొత్తం పోషక విలువలను కూడా ప్రభావితం చేస్తుంది. ఉత్తమమైన పాలు నిజంగా మీ శరీరం మరియు లక్ష్యాలపై ఆధారపడతాయి. ఒకే రకం అందరికీ సరిపోదు. ప్రోటీన్ అవసరమైతే సోయా గెలుస్తుంది. పేగు ఆరోగ్యానికి ఓట్స్ సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు కావాలంటే బాదం మంచి ఎంపిక. ఎల్లప్పుడూ లేబుల్ని మాత్రం తనిఖీ చేయండి. ముఖ్యంగా అదనపు చక్కెరలు, కాల్షియము ఉన్నాయో లేవో జాగ్రత్తగా చూసుకోండి.